కీర్తన గ్రంథము 93వ కీర్తన 93వ కీర్తన 4-5 వచనాలు చదువుతాం. విస్తార జల ఘోషముల కంటే బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటే ఆకాశము యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటి పరిశుద్ధత నీ మందిరముకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు చూడండి, హల్లెలూయా. చూడండి ఏమంటాడంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. హల్లెలూయా. ఏది అనుకూలం అంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడి మందిరానికి వెళ్ళే ఒక అనుకూలం. చూడండి ఏమంటాడు అక్కడ? అనుకూలం అంటాడు. అంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, పరలోకంలో మనం ప్రవేశించాలంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా మనం ఉండగలిగితే ఆ పరిశుద్ధత మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో, ఎంత యథార్థంగా జీవిస్తామో, మన జీవితము, మన యొక్క జీవన విధానం దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు ఎక్కడ నడిపిస్తాడు మనల్ని అంటే పరిశుద్ధ స్థానం, పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తాడు. అందుకే నీకేంటి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుడి మందిరము కదా అనుకూలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంటాడు ఆయన? మనము పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడైన, పాపం లేని దేవుడు ఆయన. నాలో పాపం ఉందని ఎవరు మీరు స్థాపిస్తారని సవాలు చేస్తే ఎవరు వచ్చి నిలవలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యొక్క జన్మ విధానంలో పాపం లేదు, ఆయన జీవించే జీవన విధానంలో పాపం లేదు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు కనుక నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండగలిగితేనే మనము ప్రభువుని చూడగలుగుతాం. పరిశుద్ధులుగా ఉండగలిగితేనే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండగలిగితేనే మన పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాం. కానీ ఈ లోక మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా, ఈ లోకంలో పాపంలో పడిపోకుండా మనం ఎంతగా మనము జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా జీవించగలుగుతామో ఖచ్చితంగా దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు, దేవుడి యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్యంలో పరలోకంలో మనం ఎత్తపడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మొదటి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, రోమా పత్రిక 6:22 వచనాలు మనం చదివితే, 6:22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కనుడియే మీకు బలం, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని వారసుడవుటకు దేవునికి దాసుడైన పరిశుద్ధత కలుగుతే మీకు బలము, దాని అంతము. హల్లెలూయా. దేవుడికి దాసుడై ఉన్నాము కనుక మనం పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు చెప్తాడు. పరిశుద్ధత కలిగి ఉంటే మీకు ఫలము. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉంటే మనకు ఒక ఫలం అంట. ఏంటంటే ఫలము అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో అంతగా దేవుడు మనం ఇష్టపడతాడు. ఆయన రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధతగా కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. లోకంలో రకరకాల ప్రయాసం ఉన్నాయి. పాపం చేయడానికి ప్రయాసపడుతుంటారు. లోక సంబంధించినటువంటి విషయాలను బట్టి, లోక సంబంధించిన పాపాలను బట్టి వాటిని చేయడానికి పరిగెడుతుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి వాటి వైపు కాదు, కానీ మనం ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతామనే విషయాన్ని బట్టి మనం ప్రయాసపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలనుకుంటాం? మనము శుభ్రంగా ఉండాలనుకుంటాం. అర్థం లేదు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలనుకుంటాం చెప్పండి? శరీరం శుభ్రంగా ఉండాలనుకుంటాం, మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాము, మనతో ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం మంచిగా ఉండాలనుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి మన శారీరకమైన శుభ్రం లేకపోతే శారీరకమైన శుద్ధి కలిగి ఉండడమే కాదు, కానీ మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత అనేది అది పైకి కనిపించేది కాదు. మనం ఎంత హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో
ఆ పరిశుద్ధమైన ఆ పవిత్రమైన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకే ఏమంటున్నాడు అంటే మనం చూస్తే చూడండి, అది మీకు బలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా జీవిస్తారు, యథార్థంగా జీవిస్తారు, దేవుడికి ఎంత నమ్మకంగా జీవిస్తారు, దాని యొక్క అంతం ఏంటంటే నిత్య జీవము. ఎక్కడ ఉంటాం మనము? నిత్య జీవంలో ఉంటాం, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే అక్కడ శరీర శుద్ధి, దేహ శుద్ధి కాదు కానీ హృదయ శుద్ధి కలిగి మనము ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. హల్లెలూయా. ఎంత హృదయ శుద్ధి కలిగి ఉన్నామో ఆ హృదయ శుద్ధిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి స్వరాన్ని మనం వినగలుగుతాము, మనం దేవుడిని చూడగలుగుతాము, దేవుడిని ప్రసన్నత మనం పొందుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదివితే, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, మా అతిశయము ఏమనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపయే అనుసరించి లోకములో నడుచుకుంటామని విశేషము మీ ఎడలు నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్షి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మేము ఎలా నడుచుకున్నాము, మేము ఎంత పరిశుద్ధంగా నడుచుకున్నాము, నిష్కపటంగా నడుచుకున్నాము, దేవుని కృపయు అలాగే మా మనస్సాక్షి మీకు సాక్ష్యము ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మేము ఎంతగా నడుచుకున్నాము, ఎంత పరిశుద్ధంగా నడుచుకున్నాము, మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తుందంట? మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుతాయి. దేవునికి స్తోత్రం చెప్తారు. మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మొట్టమొదటి మనం చేసే పనులను బట్టి పక్కలకు ఎవరికి తెలియదు మన లోపల ఏముందో. తెలుస్తుందా? ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. మనలో ఏ పాపమును, ఏ లోపమును, ఏ విధమైన మనము ఉన్నామనే విషయం మనం చూడాలంటే ముందు మనం చూసుకుంటాము, తర్వాత దేవుడు ఖచ్చితంగా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే మా మనస్సాక్షి సాక్ష్యం చెప్తుంది, నేను ఏ విధమైన పాపం చేయలేదు, నేను పరిశుద్ధంగా జీవించాను, యథార్థంగా జీవించాను, నమ్మకంగా జీవించాలని మన మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన మనస్సాక్షి ఎప్పుడైతే సాక్ష్యం చెప్తుందో మన కోసం ఇంకొకరు సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా పాపం చేయలేదు, మంచి వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వాళ్ళు నీతిగా జీవిస్తారు, వాళ్ళు ఎంతో ఖచ్చితంగా దేవుడిని స్తుతిస్తారు, ఆరాధిస్తారని చెప్పి చూడండి, బయట వాళ్ళు కూడా ఏం చేస్తారు? సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అందుకే మన మనస్సాక్షి కూడా ఏముంటుందని సాక్ష్యం ఇస్తుంది. ఏదైనా లోపం ఉందనుకోండి అంటే మన మనస్సాక్షి చెప్తుంది, నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, దేవునికి స్తోత్రం చెప్తావు, నువ్వు కూర్చుంది తప్పు, నువ్వు నడిచే విధానం తప్పు మార్గంలో నడుస్తున్నావు, కానీ నువ్వు సరి చేసుకొని చెప్పి మొట్టమొదటిగా మన మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇస్తూ హెచ్చరిస్తుంటది. ఎప్పుడైతే మన మనసు యొక్క మాటలు విని మన జీవితాలను సరి చేసుకుంటుంటామో దేవుడు పరిశుద్ధాత్మగా మనం పవిత్రపరుస్తూ ఆయన కృపతో మనం నింపుతూ ఆయనకి దగ్గరగా మనం ఉండడానికి ఆయన చేసుకుంటుంటాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయము పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? ప్రియులారా మనకు ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయము పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుంటూ దేవునికి స్తోత్రం. వాగ్దానం ఉంది, పరలోకం వెళ్ళాలి అంటే, ప్రభువును చూడాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం చేయమంటాడు ఎక్కడికైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధతను మనం సంపూర్ణము చేసుకోవచ్చు. హల్లెలూయా. అంటే మనమే ఒకేసారి ఒక వ్యక్తి మారాలంటే మారలేదు. వాళ్ళ పాపమంతా పోవాలంటే తనకు తాను వాక్యం ద్వారా కడగబడుతూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక మాలిన్యం అనేది మన దేహానికి లేకపోతే మన శరీరానికి అంటుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. మన ఆత్మను పాడు చేస్తుంటుంది, మనల్ని బలహీనపరుస్తుంటుంది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే అనుదినము కూడా వాక్యంలో మనము మన జీవితం ఎలా ఉందో చూసుకుంటూ వాక్యము ద్వారా మనం సరిచేయబడుతూ వాక్యానుసారంగా జీవించగలిగితే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఏం చేయాలంటే మీరు సంపూర్ణత చేయాలి. తర్వాత అక్కడ ఏమంటాడు? శరీరములకు
ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఏం కలిగిందంటే శరీరము కలిగింది, రెండోది ఆత్మకు కలిగింది. సమస్త కల్మషం నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానికి పాపం వచ్చింది, ఆత్మ కూడా పాపం వచ్చింది. దేవునికి స్తోత్రం. కల్మషంతో నిండిపోయినట్టు హృదయాలు ఉంటాయి కొంతమంది జీవితాలు. హల్లెలూయా. అంతేకాదు వారి శరీరంతో ఏం చేస్తుంటారు? పాపం చేస్తుంటారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు, ఏదైతే చేయకూడదు ఆ పనులన్నీ చేస్తుంటారు. దేవునికి స్తోత్రం చెప్తారు. కనుక ఆ పాపం నుంచి మనం విడుదల పొంది ఎలా ఉండాలంటున్నాడంటే నువ్వు పవిత్రంగా ఉండడానికి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారు. పవిత్రంగా మనము చూడండి, ఏదైతే తప్పు చేస్తున్న విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. తన పొరపాటుని కప్పుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ తన పాపం ఒప్పుకున్నవాడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. పాప దేవుడి దగ్గర ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. ఆ పాపం ఒప్పుకుని విడిచిపెడితే మనం ఏం పొందుతామంటే కనికరము పొందుతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది జీవితంలో వాళ్ళు పాపం చేయకూడదు అనుకుంటారు, కానీ ఆ పాపం ఏం చేస్తుందంటే మన పాపాన్ని నడిపిస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళలో దేవుడి యొక్క వాక్యం లేకపోవచ్చు. వాళ్ళలో దేవుని వాక్యం ఉందనుకోండి, మన పాపంతో వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి మా తమ్ముడు ఉన్నాడు, మారేద్దాం తాగడనుకుంటున్నాడు కానీ మళ్ళా తాగుతున్నాడు. మారేద్దాం అనుకుంటున్నాడు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ మళ్ళా అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ వాక్యం లేక మందిరానికి వచ్చి వాక్యం విని ఆ వాక్యం వాళ్ళ లోపడి ఉంటే ఆ తాగుడు లేకపోతే వ్యసనాల నుండి విడుదల పొంది పవిత్రంగా ఉండగలుగుతారు. పవిత్రంగా ఉండగలిగితే పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో కూడా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఏదో సంపాదించుకోవడానికి కాదు. ఈ లోక సంబంధం ఏదో మనం సంపాదించిన ఏది కూడా మనం పట్టుకునేప్పటికీ కూడా వెళ్ళలేము. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా దేవుడికి భయపడుతూ మనం పవిత్రంగా యథార్థంగా పరిశుద్ధత కలిగి ఉంటే ఖచ్చితంగా మన పరలోకానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఈ లోకంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలంట, అయినను దుఃఖము ఆవేశం. కానీ తరతరాలు ఉండేది ఎక్కడంటే పరలోక రాజ్యంలో. హల్లెలూయా. ఏదో కొంతకాలము ఉన్నది యొక్క సంతోషం కొరకు లేకపోతే ఆనందం కొరకు మనుషులు ఏం చేస్తున్నారంటే పాపంలో లోకంలో పడిపోతూ దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్తారు. కనుక మనము దేవునికి ఎంత దగ్గరగా ఉండగలుగుతామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తారు. అపోస్తలుడైన పౌలు గారు మొదటి దశలోనికే రాస్తూ, మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 12వ వచనం, మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం చూడండి. మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరూ వచ్చినప్పుడు మన తండ్రి దేవుని మీ హృదయంలో పరిశుద్ధత విషయంలో అనింద్యమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరు ఎలాగంట ఒకరిని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, హల్లెలూయా, మళ్ళా రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళా రాబోతున్నాడు. తన పరిశుద్ధులందరితో వస్తాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులందరూ అంటే ఉదాహరణకి దేవుని యొక్క దూతలతో. అలాగే చూడండి, కొత్త నిబంధనకు ముందు ఉన్నట్టు చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా దేవుడు ఏమంటాడంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. మన తండ్రి దేవుని దగ్గర మన హృదయం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధత విషయంలో అన్యులను ఆయన స్థిరపరచుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. పరిశుద్ధత కలిగి ఉండాలి. మన ఎత్తుడికి పరలోకం తీసుకెళ్లాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పిల్లలు ఉన్నారు, మరి బురద గొప్పలో పడిపోయారు. ఇప్పుడు ఒళ్ళంతా భయంకరమైన బురద ఉంది. ఇప్పుడు గొప్ప గొప్పగా ఏం చేస్తాం? ఎత్తుకుంటామా? ఎడుగుతామా? రెక్కెక్కడ దూరాన్ని పెట్టి తీసుకెళ్ళిపోతాం. మరి అంతకుముందు మన పిల్లలకి ఎత్తుకోవచ్చు కదా. ఏముంది వాళ్ళ ఒంటి మీద? బురద ఉంది. ఇప్పుడు ఆ బురద కడిగిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు ఎత్తుకుంటాం. దేవుడికి స్తోత్రం చేస్తాం. ఇప్పుడు దేవుడు రాకడ వస్తుంది,
దేవుడు వస్తున్నాడు. ఆయన మన బురదలో ఉన్నామని కూడా దేవుడు ఎత్తుకోడు. ఆయన పర్లోకి వెళ్ళలేము. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉన్నాము అనుకోండి, ఖచ్చితంగా దేవుడి యొక్క రాజ్యంలో ఉండగలుగుతాం. అందుకే పరిశుద్ధంగా ఉండడానికి మీరు ప్రయాసపడండి. దేవుడికి స్తోత్రం చెప్తాను. పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలంటే మనము ప్రయాసపడాలి. 4వ అధ్యాయంలో మనం చదువుకున్న దశలోని పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే 5వ వచనం, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టములను ఎట్లు కాపాడుకును అది ఎరిగి దేవుని చెప్తాము. హల్లెలూయా. పరిశుద్ధత యందు తమ ఘట్టములను ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉండటి దేవుడితో చెప్తాం. పరిశుద్ధంగా ఉండడానికి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాం. మనం పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి? మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోకంలో సంబంధించిన వ్యసనాలలో పడిపోకుండా చూడండి. దైవికంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు 2 రకాల శోధనలు వస్తుంటాయి. హల్లెలూయా. ఆ శోధన ఏదో ఒక విధంగా మనల్ని పాపంలో పడగొట్టడానికి ఏం చేస్తుంటే అపవాది ప్రయత్నం చేస్తుంటారు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడుతుంటామో, ఎంత పవిత్రంగా ఉండడానికి ప్రయాసపడుతుంటామో, ఆ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడుతున్నప్పుడు, పవిత్రంగా ఉండడానికి మనం ముందుకెళ్తున్నప్పుడు సాతాను ఏదో ఒక చూడండి కుయత్ని చేత పాపంలో పడగొట్టడానికి, మన పరిశుద్ధతను చెడగొట్టడానికి చూస్తుంటారు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కనుక అందుకని చూడండి, మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. పాపానికి ముందుకు వెళ్లకుండా, పాపాన్ని విడిచిపెట్టి మన యథార్థంగా ఉండడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఎప్పుడు చెప్పండి? మనం ఎలా పెడతాలో ఉంటే అంటాడా దేవుడి ప్రార్థన? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. మన విశ్వాస జీవితము సరిగా ఉండాలి. ప్రతి విషయం ఏదో ఆటంకాలు మన జీవితంలో కలుగుతుంటాయి. మనం పాపంలో పడగొట్టడానికి, లోకంలో పడగొట్టడానికి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నేను విశ్వాసంగా ఉన్నట్టు దినాల్లో అప్పటికి దేవుడు పిలుపుంది, దేవుడు పిలుస్తున్నాడు. అనేక రకాలుగా దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన పని చేయడానికి ముందుకెళ్లే ముందు అనేక రకరకాలైన శోధన జీవితంలో కలిగింది. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కొన్ని రకాల శోధనలో పాపంలో పడగొట్టడానికి అనేక రకాలుగా సాతాను శోధించింది. కానీ పాపంలో పడిపోకుండా దేవుడు ఒక వాక్యాన్ని ఎరిగి వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాను. పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్న సమయంలో కాకినాడలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు నేను కలిసి పనిచేస్తున్నప్పుడు మన భార్య రకరకాలుగా శోధించడం మొదలుపెట్టింది. చాలా భయంకరంగా శోధించింది. దేవుడికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అప్పటికి పరిశుద్ధాత్మ చేత ఖండించబడుతున్నారు. అసలు ఆయన నోట్లో ఎప్పుడు అన్ని భాషలు తప్ప మామూలు మాట రావట్లే. అటువంటి సమయంలో సాతాను ఆవిడ దూరి ఏం చేసిందంటే పాపంలో పడగొట్టడానికి రకాలుగా ప్రయత్నం చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పారు. విషయాలు చెప్పలేము కానీ భయంకరమైన మాటలు మాట. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఏంటి శోధన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలానికి దేవుడు అవ్వబడి ఇంకా అక్కడికి ఆ స్థలానికి వెళ్ళి అతనితో పనిచేయడం మానేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఎందుకంటే అతనికి సువార్త చెప్పి అతను లక్ష్యంలోకి వస్తున్నాడు. అదే సమయంలో సాతాను ఈ రకంగా శోధిస్తుంది. మనకి ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళడం మానేశాను. అతను అడిగినా ఏం కూడా చెప్పలేదు. ఒకవేళ మాట చెప్పారు అతనికి చాలా కోపం, ఇంకా పీకరికి వెళ్ళాడు అంటే. ఎందుకంటే ఆల్రెడీ ముందు గొడవలోనే అక్కడి నుంచి వేరే ఊరు వచ్చాడు, కాకినాడ వస్తాడు. ఇప్పుడు అతను సేవ చేస్తున్నాడు, మీ అందరికి తెలుసు. దేవుడికి స్తోత్రం చెప్పాడు. అటువంటి స్తోత్రంలో దేవుడు ఏం చేశాడు అంటే నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టిన తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభు ఏంటి ఆమె ఎలా మారిపోయిన పరిస్థితి అని ప్రార్థన చేస్తే కొద్ది రోజుల తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది తిరిగి కనిపెడుతూ పోయింది. ఇప్పటికే తెలియదు అక్కడ పోయింది. ఏమైపోయిందో కూడా తెలియదు. అతను మరొక వివాహం చేసుకున్నాడు, మరి 2 పిల్లలు పుట్టారు, మొత్తం 4 పిల్లలు. దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. నిజంగా ఆ రోజుల్లో పాపంలో పడిపోతే సేవలోకి వచ్చే అవకాశం కూడా ఉండదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సైతాన్ని శోధిస్తాడు. అది ఒక్క శోధన కాదు, రకరకాల శోధనలు వస్తుంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక మన జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలనుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మరి ఎలా ఉండాలంటే అగ్గిలా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చూడండి, అగ్గిలోకి ఎన్ని కాగితాలు వేసిన ఏమవుతుంటే కాలిపోతుంటే, పచ్చి కొమ్మలు వేస్తే కాలిపోతుంది. మన దగ్గరికి ఎటువంటి పాపం కూడా దగ్గర రాకుండా కాలిపోవాలి.
దేవునికి స్తోత్రం. నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇది పాపమును అంటుకోకూడదు, పాపం కాలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించు. కనుక దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే ఆ పిలుపుని మనం గుర్తించి మనం ఎంత పరిశుద్ధంగా జీవించగలుగుతామో, నిజంగా పరిశుద్ధంగా ఉండేటప్పుడు ఖచ్చితమైన కార్యాలు దేవుడు మన జీవితంలో అయినా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి వరాలు దేవుడు అనుగ్రహించేవాడు, అనేకమైన తలంతులు దేవుడు ఇచ్చాడు. అన్ని కళలోనే పొందుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వరాలన్నీ కూడా కళ ద్వారా నేను పొందుకున్నాను. అవి నా నిజ జీవితంలో నెరవేర్చబడ్డాయి. చూడండి, దేవుడు ఇచ్చిన వరాలు వాసన వరమైన కళలోనే పొందుకున్నాను. తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు వరం దేవుడు నాకు అనుగ్రహించాడు. అలాగే స్వస్థపరిచే వరం కూడా దేవుడు అనుగ్రహించాడు. అలా అనేకటువంటి వరాలు ఇప్పుడు ప్రార్థన చేసిన దురాత్మలు పారిపోతున్నాయి. దేవుడి ఇచ్చిన వరం దేవుడికి స్తోత్రం. పరిశుద్ధం అనుకోండి, మన ఏం చేయవలసిన మన ఎదుర్కొంటేనే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్ లో ఒక వీడియో చూశాను. ఇప్పుడు 40 ఏళ్ళు ఎప్పుడో జరిగింది, 1847. ఏంటి ఆ అద్భుతం ఏంటంటే, ఒక చర్చి మీదకి డైరెక్ట్ గా దేవుడు అభిషేకం అగ్ని దిగి వచ్చేయింది. దిగి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా దేవుడు అగ్ని చేత నింపబడ్డారు. మొత్తం కాలిపోతుంది, అంత భయంకరమైన అగ్ని. అక్కడ ఉన్న విశ్వాసులు రోగంతో వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థ చేస్తుంది. విశ్వాసులు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఒకటి చెయ్యి ఇక్కడికి లేదు, ఇంకా చెయ్యి లేదు, ఉండిపోయింది. ఇప్పుడు జరిగింది. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే చెయ్యాలి చూస్తుండగానే మురిసిపోయింది. అలాగే నాకు దర్శనం జ్ఞాపకం వచ్చింది. దేవుడు గత దినాల్లో దేవుడు కళల గురించి 4-5 సార్లు ఆ కళ వచ్చింది. ఆ కళ ఇది చేయలేదు, ప్రార్థన చేస్తే చేయవలసినట్టు. నాకు ఎప్పుడైతే ఆ వీడియో చూస్తున్నానో నాకు కళ జ్ఞాపకం వచ్చింది. దేవుడికి స్తోత్రం. కనుక దేవుడు అనేక రకాలుగా దేవుడు ఖచ్చితంగా వర్తుంటాడు. పూర్వ దినాలు ఎటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని చూడండి మందిరాలపై దిగి వచ్చిందో, ఈ దినాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే మనం పరిశుద్ధంగా ఉండగలిగితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా దేవుడికి మనం దగ్గరికి ఉండగలిగితే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండడానికి మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాల శోధనలు, ఎన్నో రకరకాల శోధనలు, పాపంలో పడిపడడానికి ఎన్నో రకాలుగా సాతాను ప్రయత్నించింది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని రకాలుగా ప్రయత్నించిందో కానీ వాళ్ళకి నష్టం కలిగింది. హల్లెలూయా. ఆ వేదిక అనేక రకాలుగా ప్రయత్నం చేసినట్టు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి నష్టం కలిగింది. నేను దేవుడు మాత్రం నిలబెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మన సంఘానికి ఇద్దరు విశ్వాసం వచ్చి వేరే సంఘానికి వేరే స్థలంలో వేరే ఊరు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆమె ఆ ఉద్దేశం నాకు తెలియదు, కానీ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పింది, పలానా రోజు అంటే మా ఆయన ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం. చాలా మంచి విశ్వాసం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన ఏమైందో తెలియదు, కానీ ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి ఏడిచి ప్రార్థన చేశాను. నేను సహోదరిగా భావించి ప్రభు ఇలా మాట్లాడుతుంది అంటే ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే 2 రోజుల తర్వాత కాలేజ్ చేయబడిపోయింది. ఏమైపోయింది చెప్పండి. ఉద్దేశం సాతాను పనిచేసి దేవుడికి స్తోత్రం. కాలేజ్ చేయబడిపోయింది. కొద్ది రోజుల తర్వాత మన పాత మందిరం జరుగుతున్నప్పుడు నుంచి ఆమె కాలేజ్ పడిపోయింది. మాట్లాడాను, క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎలా పడితే అలా జీవిస్తే మన సేవా పరిచర్య విషయంలో కానీ మన సంఘ పరిచర్య విషయంలో కానీ ఏ కార్యాలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా జీవించాలంటే మరొకసారి ఆ మాట చదవండి. పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘట్టంలో ఎట్లు కాపాడుకున్నాను అది ఎరిగి ఉంటే దేవుడి చిత్తము. మన ఘట్టమును, మన శరీరాన్ని, మన మనస్సును మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలంటే అది ఎరిగి ఉండడే దేవుడికి చిత్తము. హల్లెలూయా. అది ఎరిగి ఉండాలి. ప్రభువా ఇదిగో నేను ఇలా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎరిగి ఉంటూ ఏదో ఒక పాపంలో కానీ మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని ఎదిరించగలిగితే ఖచ్చితంగా దేవుని అభిషేకంతో మనము నింపబడతాం. దేవునికి స్తోత్రం. శోధన మనం ఎదిరించాలి, పాపాన్ని మనం ఎదిరించాలి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడే.
కానీ యోగి జీవితంలో కలిగిన శోధనలో అతను నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు అలాగే చేశాడు. కనుక మనకు చూడండి, మనం ఏం చేయాలి? మనం ఘటన మనం కాపాడుకోవాలంట. అది కాపాడుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారు ఉండాలి. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, తొందరగా మనం ముందుకెళ్దాం. 15వ వచనాన్ని చదివితే చూడండి, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత నిలకడగా ఉంది. ఉండి నెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడింది. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. తర్వాత ఏముండాలి? విశ్వాస ప్రేమ ఉండాలి. తర్వాత పరిశుద్ధత ఏంటో నిలకడగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతలు ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. ఒక్కోసారి చాలా పరిశుద్ధంగా ఉంటాం, తర్వాత సరైన ఏదో విషయంలో ఏం చేస్తుంటారు చెప్పండి? పాపంలో ఉండిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శాస్త్రం నక్కంట ఏంటంటే నక్కిడిగా తింటుందంట. ఇదేమనుకుంటుందంటే చేదుగా ఉన్న మొదలు చిచి ఇంకా తినకూడదు అనుకుంటుంది. ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్తుంది. దేవుడికి స్తోత్రం. చాలా మంది జీవితాలు అలా ఉంటాయి. ఆ పాపం చేసినప్పుడు అనుకుంటారు, పాపం చేసిన చిచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా అది చేయకూడదు, తాకూడదు, అక్కడ పాపం చేయకూడదు అనుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళకుండా అంటే ఈ లోపల వాక్యం ఉండాలి. హల్లెలూయా. నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. యోసేపు చాలా నీతిమంతుడు, యథార్థమైన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. చూడండి, యోసేపు మీదకి అపవాది పనిచేసింది. ఎలాగంటే ఆ పొత్తిఫర్ యొక్క భార్య ఏం చేసిందంటే కన్నేసిందంటే ఏదో రకంగా యోసేపుతో పాపం చేయాలని, యోసేపును పడగొట్టాలని ఆలోచన చేసింది. కానీ అక్కడ నుంచి ఏం చేశాడు యోసేపు అంటే పై వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. స్తోత్రం చెప్తాను. ఆ పాపం చేయకుండా పారిపోయాడు. కానీ ఆమె నింద చేసి ఇలా అన్నాడు, ఇలా చేశాడు, నేను ఇలా బలవంతం చేయకపోయాడు చెప్పినట్టు తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. కానీ నింద పడినా పర్లేదు, నేను పాపం చేయలేదని విశ్వాసం ఉన్నాడు. ఆ జైల్లోనే ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అక్కడి నుంచి మనం తీసుకెళ్లి ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. శోధన వచ్చింది, కానీ ఆ శోధన పాపంలో పడిపోలేదు, కానీ నిలబడ్డాడు. కనుక నిలబడినాక శోధన వచ్చింది, కానీ ఆ శోధన దేవుడు తప్పించి మరలా ఏం చేశాడంటే తన దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. రాజుగా ప్రపంచం ఆ దినాలలో ఆ ప్రపంచ దేశాల కరువంతని పోగొట్టే ఒక వ్యక్తిగా దేవుడు ఆ స్థలంలో దేవుడు అక్కడ నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్తాము. మనము దేవుని యొక్క చిత్తాన్ని మంచి బుద్ధి కలిగి మరొకసారి చదువుతాం. చూడండి, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండి ఎడల శిశు ప్రసూతి ద్వారా రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించడానికి లోకానికైనా వచ్చాడు. కనుక మనం పరిశుద్ధులుగా నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. హల్లెలూయా. సమస్యలు వస్తుంటే చూడండి, సమస్యలు వస్తుంటే మనం దేవుడి నుంచి మనం దూరం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటది. మన ప్రార్థన చేయకుండా దేవుడి మందిరానికి రాకుండా దేవుడికి దూరంగా ఉండాలని చూస్తుంటది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడి మందిరం మనం మానేస్తుంటామో, దేవుడికి ప్రార్థన చేయడం మానేస్తుంటామో, వాళ్ళని దేవుడు చూడండి అపవాదం ఏం చేస్తుంది? పాపంలోకి నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన మానేసాం అనుకోండి, చాలా కాలం చాలా దినాలు ప్రార్థన చేయలేదు. రాను ప్రార్థనలు ఏమైపోతారంటే సరికి వెళ్ళిపోతారు. గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఏమైపోతారంటే ఒక నిమిషం ప్రార్థన చేయడానికి ఎంతో కష్టమైపోతారు. దేవుడికి స్తోత్రం చెప్తారు. కనుక ఆ ప్రార్థన ఎప్పుడైతే మన లోపల తక్కువైపోతుందో మనం సాతానికి దగ్గర అయిపోతుంటామో, పాపము సంబంధించిన ఆలోచనలు, పాప సంబంధ తలపులు వస్తుంటాయి. అందుకనే మనం ఎంత దగ్గరగా దేవుడు ఉండగలుగుతామో, ఎంతగా దేవుడికి సమయం ఇస్తూ మనం ప్రార్థన చేయగలుగుతామో, దేవుడు అంటే మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి 14 వచనాలు మనం చదివితే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చూడండి, అందరితో సమాధానం ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అందరితో సమాధానం కలిగి ఉండాలంట. అలాగే పరిశుద్ధత ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కాకినాడ ఉన్నప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే తాగడానికి వెళ్ళేవారు, నన్ను బలవంతంగా తీసుకెళ్ళేవారు. నేను వస్తాను కానీ నేను తాగలేదు. దేవుడికి స్తోత్రం. అన్ని తర్వాత
తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చునేవాడిని, వాళ్ళకి దేవుడికి మాటలు చెప్పేవాడిని. వాళ్ళు అనేవారు, ఇదేనా బాబు నిన్ను తీసుకొచ్చాము అని చెప్పి అనేవారు. నాకు కూడా ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు వచ్చి దీనివల్ల మీకు ఏం కలుగుతుంది, ఎలా మాట్లాడేవారు. దేవుడికి స్తోత్రం చెప్పారు. చూడండి, వాళ్ళతో కలిసి ఉన్నాం కానీ వాళ్ళతో కలిసి పాపం చేయలేదు. అందుకే అక్కడ ఏమంటాడు అంటే అదే మాట చెప్తాను, అందరితో సమాధానం ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడికి స్తోత్రం చెప్పారు. ఏం చేయమంటాడు, పరిశుద్ధత కలిగి ఉండటప్పుడు ప్రయత్నించండి. దేవుడికి స్తోత్రం చెప్పారు. పాపం చేయకండి, వాళ్ళకి మీ సువార్త మీరు ఏదో ఒక రకంగా వాళ్ళని ఏం చేయాలి చెప్పండి, దేవుడి దగ్గరికి నడిపించాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు పాపం చేస్తూ వాళ్ళతో పాటు పాపము చేయకూడదు. దేవుడికి స్తోత్రం చెప్తారు. కనుక వాళ్ళతో కూర్చునేవాడిని కానీ వాళ్ళతో నేను తాగేవాడిని కాదు. వాళ్ళకి ఏం చెప్పేవాడిని, దేవుడి మాటలు తర్వాత తాకేడే మనిషి. దేవుడికి స్తోత్రం చెప్తారు. తర్వాత మొత్తం చాలా మంది మార్బల్స్ పొందారు. నేను ఎవరితో తిరిగాను వాళ్ళందరూ మార్పులు పొందారు. నన్ను ఎవరెవరు విమర్శించారో వాళ్ళందరూ మార్బల్స్ పొందారు. దేవుడికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు చెప్తూ అని చెప్పి మనం ఒకసారి వచ్చాడు ఇక్కడికి అమరావతిలో ప్రార్థన పెట్టినప్పుడు ఈ స్థలానికి వచ్చాడు. ఆయన చాలా విమర్శించేవాడు, అందరు పనిచేసేవాడు కాకినాడ, చాలా విమర్శించేవాడు, నేర్పించేసేవాడు అన్నమాట. అంత భయంకరంగా మాట్లాడితే పక్కకు పోయి ఏడ్చి ప్రార్థన చేసేవాడు, ప్రభువా మార్చండి ప్రభువా మార్చండి ప్రభువా ప్రార్థన చేసేవాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన ఏం చేసింది, అలా మార్చేసింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళు సేవ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ దారిలోకి మనం వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు పంపించినప్పుడు మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. అన్ని జనులు స్వార్థ చేయండి, అనేకులు స్వార్థ చేయండి, కానీ వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళకండి. లోకంలో మనం జీవిస్తున్నాము, తక్కువ ఏదో పాపం చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, ఆలోచన మనము చేయకూడదు. మనం చూసి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, మారు మనసు పొందాలి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అందుకే ఇక్కడ ఏమన్నా అంటున్నాడు మరొకసారి మాట చదివితే, అందరితో సమాధానం పరిశుద్ధి కలిగి ప్రయత్నం లేదు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడడు. ప్రభువును చూడాలని ఏం ఉండాలి చెప్పండి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతగా మనం జీవించాలి. ఖచ్చితంగా దేవుడి స్వరం మనం వినగలుగుతాం, దేవుడి దర్శనం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో ప్రభు అంటే మనతోనే ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధత ఉందనుకోండి దూరంగా ఉంటాడు, దగ్గర రా. పరిశుద్ధత అనుకోండి, పరిశుద్ధంగా జీవిస్తాం అనుకోండి, ప్రభు మనకు ఇచ్చిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. మనతో ఉంటాడు. ఏదైనా విషయాల్లో ప్రతి విషయంలో దేవుడు ఏం చేస్తాడని మనతో ఆయన మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మాట్లాడే దేవుడు ఆయన. ఆయన స్వరం ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఆయన స్వరం దేవుడు స్వరం, దేవుడు మాట్లాడే స్వరం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని పిలిచాడు, స్వరం అన్నారు కదా. మూడోళ్ళకి ప్యాకెట్ నాన్నగారు ప్యాకెట్ నేను స్వరం దళస్మి వేసి జరుగుతుంటే అప్పుడు వచ్చాను. అది అసలు గల పడుతుంటే దేవుడు అప్పుడు మాట్లాడి చాలా సమస్యలు వచ్చి పడుతుంది. మన ముందు కడుతున్నారు ఇక్కడ కడుతుంటే చాలా యాదలో ఉన్నాం. ఆయన కాలేజ్ వదిలి కడుతుంటే వదిలి వెళ్తే నేను ఎంత పడుతుంది చెయ్యకి లేవనెట్టాడు. అదేగా తెలిసి స్వర్గం కూడా ఉంటాను ప్యాకెట్. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడతాడంటే మనం దేవుడి దగ్గరికి ఉంటాం. దేవుడి దగ్గరకు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. నాకు చాలా సార్లు ఆయన మాట్లాడాడు. ఏడ్చి 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 మా అక్కలింట్లో ఉండేవాళ్ళు, వంటగదిలో ప్రార్థన చేసేవాళ్ళు. మా అక్కలు వంటగది ఎట్లున్నా అక్కడ ఉండేది, చిన్న వంటగది ఉన్నాడు. ఆయన లోపల పక్క టవర్ బోర్డు కూడా పడేది కాదు, చాలా ఇంటి గది. ఎందుకంటే 2 గదుల్లో భయంకర విగ్రహాలు ఉన్నాయి. ఆ లోపల ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, చేయడానికి కుదిరేది కాదు. హల్లెలూయా. మా అమ్మాయిలు ఇంకా మారలే, మా అక్కలు ఇంకా మారలే, భయంకరంగా ఉండేది దగ్గర ఆరాధన. అటువంటి సమయంలో వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని, గంటలు ప్రార్థన చేసేవాడిని. ఒకసారి ప్రార్థన చేసి నేను పడుకున్న తర్వాత ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తే అలా పడుకుంటే నా కుమారుడా సామంత్రి గ్రంథం 2వ అధ్యాయం చదవాలి. నేను స్వరం లేదు చదివితే ఏదైతే నేను అడుగుతున్న విషయాలన్నీ అక్కడ రాయబడదు. ఏదైనా జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నీ వాక్యాన్ని ఎలా బోధించగలుగుతాను, అసలు నాకు ఏంటి ప్రభావం పరిస్థితిని ప్రార్థన చేసి
ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగినట్టు ఆ వచనాలన్నీ కనపడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎందుకు మీకు కావాల్సిన ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాను, నాతో నువ్వు సరైన సంభాషణ చేయి, వాటన్నింటినీ నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు ఆయన స్వరం ద్వారా దేవుడు నాతో కుమారుడు పిలిచాడు ఒకసారి. హల్లెలూయా. మరొకసారి కన్నీళ్లు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలును పిలిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అని పిలిచాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. దేవుడు పిలిచిన దేవుడు మారుడు అన్నాడు, రెండోదిగా ఇశ్రాయేలు అని. నాకు ఇచ్చిన వాగ్దానం కూడా నా సేవా జీవితంలో మొట్టమొదటి నేను పొందుకున్న వాగ్దానం కూడా హల్లెలూయా. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నా సేవకుడన్నావు, నేను ఎంత మాత్రం మర్చిపోచాలన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, స్వరం ద్వారా పిలుస్తున్నాడు, దర్శనాల ద్వారా పిలుస్తున్నాడు. అలాగే ఎక్కడైనా దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించినప్పుడు ప్రోత్సాహం ద్వారా పిలుస్తున్నాడు. మధుబాబు గారికి పాత బస్ స్టాండ్ లో ఉండేది మధుబాబు గారి చర్చ్, ఇప్పుడు ఉంది, ఆయన దగ్గర చనిపోయారు. ఆయన ఏమని చెప్పాడంటే, నా కుమారుడు నా సేవ చేయగలరు, ఎప్పుడు చేసిన నెత్తిమే చేయండి సార్, అదే మాట చెప్పుకోండి. నేను అనుకున్నాను, నేను సేవ చేయలేదు బ్రో, వాళ్ళకి చదువు లేదు, జ్ఞానం లేదు, అసలు ఎవరితో మాట్లాడలేను అని చెప్పి చెప్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఏమన్నానంటే, ప్రభువా నిజంగా నన్ను పిలుచుకుంటే ఇదిగో ఈ 31st నైట్, ఈ నైట్ వాగ్దానము నువ్వు పిలిచిన పిలుపు తగిన వాగ్దానం రావాలని ప్రార్థన చేశాను. దేవుడికి ప్రార్థన చేస్తే ప్లేట్ తీసి వచ్చారు, చేయలా పెట్టాను. పెట్టగానే కాట్ వేసి ఏళ్ళ మధ్యలోకి వచ్చి కదా, కాట్ తీసుకోలేదు, ఏళ్ళ మధ్యలో కాట్ వచ్చింది. ఆ కాట్ పెట్టి గోడ వరకు ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా నిజంగా పిలిస్తే ఈ వాగ్దానం ద్వారా నేను నీ సేవలో ముందుకు వస్తానని చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడాడు. దేవుడికి హల్లెలూయా. ఏమన్నాడు, ఇశ్రాయేలు నాకు సేవకుడే ఉన్నావు, నేను ఎంత మాత్రం నేను మర్చిపోవచ్చాలను. దేవుడికి స్తోత్రం. ఆయన మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా ఆ దేవుడికి స్తోత్రం చెప్తాను. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఆయన ప్రార్థన తోసివేసే దేవుడు ఎంత మాత్రం కూడా కనుక ప్రార్థన ఆలకించి దేవుడు ఆ దినాలు దేవుడు నాతో మాట్లాడడం వలన ఆయన సేవలోకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు స్వరము ఎప్పుడు పెడుతున్నప్పుడు మనం ఎప్పుడు చెప్పండి, మనం పరిశుద్ధంగా ఉండగలిగితేనే ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు ఎలా పడితే అలా ఉంటే దేవుడు దర్శించడం మనం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తారు. దేవుడు దర్శించాలని, దేవుడు స్వరం వినాలని, దేవుడు మాట్లాడాలని కొంతమంది రకరకాల తపస్సులు చేస్తున్నారు. హల్లెలూయా. గడ్డాలు మీసాలు పెంచుకున్నారు కానీ దేవుడు స్వరం లేకపోయారు. కానీ మనము చిన్న ప్రార్థన చేస్తూ హృదయ శుద్ధి కలిగి చిన్న ప్రార్థన చేస్తే ఆ క్షణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో అయినా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, చూడండి, అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగినప్పుడు ప్రయత్నం లేదు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడడు. దేవుడికి స్తోత్రం. ఎవరు చూస్తాడు? ప్రభువుని. పరిశుద్ధత కలిగి ఉంటేనే చూస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడడు. ప్రభువుని చూడాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, జ్ఞాపకం వచ్చినప్పుడు మందిరం రావడం, లేకపోతే జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ దేవుడు అనడం కాదు. దేవుడు ఎప్పుడు సహవాసం కలిగి ఉండగలిగితేనే మనం పరిశుద్ధంగా మనం ఉండగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఎంతగా దేవుడితో సహవాసం చేస్తాం అంతగా దేవుడు మనం ఏం చేస్తాడంటే పరిశుద్ధత కలగ చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, పేతురు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులవుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడ్డ ఏర్పరచబడిన వారు అనగా చాలా దేవుడికి స్తోత్రం చెప్తారు. ఏమంటాడు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులవుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన వారే ఏర్పరచబడిన వారికి. దేవుడికి స్తోత్రం. ఎలా ఉండాలంటే చూడండి, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కానీ చూస్తుంటాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన లోకి వచ్చి ఊరికి వెళ్ళిపోతాడు. ఆయన ఇప్పుడు మనలోనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం.
ఒకసారి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటే ఇక ఆత్మ మనలో కూడా ఉంటాడు ఆయన. మనం మనసు సరిగా ఉండి మనము దేవునికి విధేయులవుతూ మనం పరిశుద్ధతను కాపాడుకుంటే మన లోపల నుండి మనకు సహాయం చేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి లోకంలో పాపంలో పడిపోతారో దేవుడు విడిచిపెట్టాడు కానీ ఆయన దూరంగా ఉంటాడు, పట్టించుకో. దేవునికి స్తోత్రం. చూడండి, మన కుటుంబంలో అయినా సరే ఏం చేస్తుంటే మన మాట విని మనకు లోబడితే మనం ఏం చేస్తాం, మన దగ్గర చేర్చుకుంటాం, మన ఎదురు వాళ్ళ కష్టాల్లో సహాయం చేస్తుంటాం. మన మాటకు లోబడలేదు అనుకోండి, మనం ఏం చేస్తుందో చెప్పండి, వాడి కష్టం వచ్చి మనం చూస్తుంటాం కానీ మనం ఏం కూడా సహాయం చేయలేదు. మనసు ఉండదు చేయాలని, కానీ వాళ్ళు చేసే పనులను బట్టి సహాయం చేయడానికి మనకి ముందుకు వెళ్ళాం. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన చూస్తున్నాడు. ఆ వ్యక్తి చూడండి, ఎప్పుడైతే లోకంలో పాపంలోకి వెళ్ళిపోతున్నాడో ఆ వ్యక్తి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడో దేవుడు అంటే దూరంగా ఉంటాడు. అందుకే దావీదు ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మ అతను తీసివేయము, నీ రక్షణను మరలా నాకు పుట్టించము, సమ్మతి గల మనసు నాకు దయచేసి నన్ను దృఢపరచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఒకానొక సమయంలో ఏం చేశాడు, ప్రార్థన చేయవలసిన సమయంలో మిద్దె ఎక్కి చూసినట్టు ఒక స్త్రీ స్నానం చేస్తుందంట. ఆమె చూసి ఆమెను మోహించి ఏం చేశాడంట, దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆ స్త్రీని పిలిపించి ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత తన యొక్క జీవితంలో పతనాన్ని చూస్తూ వచ్చాడు. హల్లెలూయా. కుమారుడు శత్రువులు అయిపోయారు, కుమారుడు చనిపోయారు, భయంకరమైన శోధనలు వచ్చినాయి. హల్లెలూయా. ఆ తర్వాత వాటన్నిటిని ఒప్పుకుని ఏం చేశాడు, అక్కడ ఏం చేశాడు, మరలా దేవుని వైపు తిరిగిన తర్వాత దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. దానికి మా మనవరాలు కారణం. నేను ఇందాక బాగా ప్రార్థన చేస్తున్నాను ఇక మోకరించి. ఈ వాకింగ్ నేను పడుకోవాలని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా అమలు చేశారు ప్రభువా, ఆయనకి ఇబ్బందిగా ఉండకూడదు, పడుకోవాలని ప్రార్థన చేయాలని పడుకోలేదు. దేవునికి స్తోత్రం. కానీ ఖచ్చితంగా దేవుడు మనం చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన, కొత్త ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, అందుకే పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. పాపానికి పరిగెట్టేదానికంటే పరిశుద్ధంగా ఉండడానికి మనం పరిగెట్టగలిగితే ప్రభు మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో అయినా జరిగిస్తారు. మరొక 2 మాటలను చూపించి ప్రార్థన చేస్తాం. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకవాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి వారందరికీ శుభమని చెప్పి రాయినది. అంటే ఏమంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. హల్లెలూయా. పాపంలో ఉండడానికి, లోకంలో ఉండడానికి, మనకు నచ్చినట్టుగా జీవించడానికి కాదు. దేవుడు ఏమంటాడంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు ఇరువు పెట్టి కొనబడ్డారు, మీరు నా సొత్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చామో, ఆ రక్తంలో మనం కడగబడ్డామో, మనం మన సొత్తు కాదు. నాకు నచ్చినట్టుగా జీవించడానికి, మీకు నచ్చినట్టుగా జీవించడానికి మన సొత్తు కాదు, దేవుడు సొత్తు. దేవుడికి స్తోత్రం. దేవుడు అక్కడ ఎవడైనా నా ఆలయం పాడు చేస్తే నేను వాడు పాడు చేస్తాను. హల్లెలూయా. ఉదయాన్ని పాడు చేసుకున్నాం అనుకోండి, లోకంలో పాపం పడిపోతే దేవుడు అంటే వాడిని పాడు చేస్తాను. వాడి కుటుంబంలో శోధనలు, సమస్యలు ఇలా ఏదో ఒకటి వస్తుంటుంది. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అపవాది దేవుడు మనల్ని అప్పగించాడు. మనం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అదే ప్రత్యేకంగా ఉండాలని దేవుడి యొక్క చిత్తము. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనం పిలుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. శుభమని చెప్పి రాయని అంటాడు. తర్వాత కొలసీ పత్రిక ఆఖరిగా మాట చదివి ప్రార్థన చేద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి ప్రార్థన చేద్దాం. కొలసీ పత్రిక తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన ఆశయుక్తమైన దేహమందు మరణం వలన చూడండి ఏమంటాడు, మొదటి చదువు, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకై ఆయన ఆశయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనను సమాధానపరిచారు. మన దాని ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా
నిలవబెట్టకు ఆయన మాసవక్తమైన తన దేహమును మరణములకు ఏం చేశాడట? ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచి మరణానికి ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం పరిశుద్ధులుగా ఉంచాలని, మనం స్త్రీలుగా ఉండాలని, మనం నశించిపోతున్న మనలను పరిశుద్ధపరిచి రక్తంతో ఆయన కడిగి ఆయన యొక్క చూడండి రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి మనల్ని వాసులుగా, నిత్య నివాసులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పాపంలో ఉండడానికి, లోకంలో పడిపోవడానికి, మనకు నచ్చినట్టుగా జీవించడానికి కాదు. మనం ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతామో అంతగా దేవుడితో మనం సహవాసం చేయగలుగుతాము, ఆయనతో సమాధానం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఉంటే మనం ఆలోచన చేయాలి. మనం ఎలా పడితే అలా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలోచించడు. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు అంటే నా కుమారుడు, నా కుమార్తె ఎదురుకు వస్తాడు. హల్లెలూయా. అది కష్టాల్లో కావచ్చు, ఇరుకుల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. ఏ శోధన వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా మనం నిలకడగా నిలబడగలిగితే ఖచ్చితమైన దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అందుకంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉంటే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థనకు దేవుడు ఖచ్చితమైన ఇచ్చే పాపం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. పాపం చేయడం చాలా సులువే, పరిశుద్ధత కలిగి ఉండడం చాలా కష్టం. కష్టమైనప్పటికీ కూడా ఆ వాక్యం నీ లోపల ఉంటే చాలా సులువుగా అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే భక్తుడైన దావీదు అంటాడు, ఇదే నాకు నెమ్మది కలగ చేస్తుంది, నా పాటలు ఇదే నాకు నెమ్మది కలగ చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మన పాటల్లో నెమ్మది కలగ చేసేది దేవుని వాక్యము. మనం పడి ఉన్న గుంటల నుండి పైకి లేవనెత్తేది దేవుని వాక్యము. పాపంలో పడిపోకుండా మనం నిలబెట్టేది దేవుని ఒక వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే మనం వినగలుగుతామో, వాక్యం ఎప్పుడైతే మనం జ్ఞానం చేయగలుగుతామో, దేవునికి ఎక్కువగా ఎలాగైతే మనం ప్రార్థన చేయగలుగుతామో ఆ ప్రార్థన, ఆ వాక్యం మన జీవితాలను పరిశుద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. 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 మన విశ్వాస జీవితము లేకపోతే మన భక్తి జీవితంలో రెండే రెండు. ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. హల్లెలూయా. వాక్యం వినడం, వాక్యం చదవడం చేస్తూ అలాగే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇస్తే దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఏ పాపం కూడా మన దగ్గరికి మన పాపంలో పడిపోకుండా కాపాడుతారు. దేవుడికి స్తోత్రం చెప్తారు. మనం చేసిన ప్రార్థన మన మీదకి వస్తున్న కీడును దేవుడు తొలగిస్తాడు. మనలో నిరపరాధులుగా ఆయన నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. పరిశుద్ధులే కదా దేవుడికి స్తోత్రం. వెళ్ళాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ భూమి మీద దేవుడు మన జీవితంలో ఉన్నట్టు ఆ సమస్యలు తొలగించాలని మనం పరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగే ఎంత పరిశుద్ధత కలిగి ఉంటాం అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల పనిచేస్తుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. అంతగా దేవుడు మన జీవితాలు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేయాలి. సమయం ఎంత సమయం దేవుడిలో గడుపుతామో అంత ఆశీర్వాదం దేవుడు మనకి అనుభవిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సమయం గడపగలుగుతున్నాను చెప్పండి? ఎంత సమయం దేవుడితో గడపగలుగుతున్నాడు? అరగంట ప్రార్థన చేస్తున్నారా? గంట ప్రార్థన చేస్తున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు మాట చెప్పారు, గడి అయినా మేలుకుని ఉండలేదని. హల్లెలూయా. ఎన్ని గంటలైనా జీవితం మేలుకుంటాం కానీ ప్రార్థన చేస్తున్నాం ఒక గంట కాదు కదా, 5 నిమిషాలు కూడా మేలుకుంటాం. ఉన్న టైం అంతా టీవీ తినేసింది. ఇప్పుడు ఏంటంటే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, మోకరించగా నిద్ర అవుతుంది, అలా చేద్దాం అంతే అయిపోయింది. దేవుడికి అంటే మన దేవుడికి దగ్గరకు ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా? ప్రార్థన చేయడము దేవుడితో మనము మాట్లాడతాం, వాక్యం వినడము దేవుడు మనతో మాట్లాడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి నాకు ఎటువంటి జ్ఞానం కూడా లేదు, చదువుకోమంటే చదవలేదు, నాకు ఏది వంటబట్టలేదు. దేవుడికి స్తోత్రం. అలా ప్రభువుని నమ్ముతానని కానీ దేవుడు సేవ చేస్తాను కానీ అనుకోలేదు. కానీ దేవుడు పిలుచుకున్నాడు అంత. ఆయన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం చెప్తారు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో అంతగా దేవుడు మనకు ఉన్న స్థలాలన్నీ మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. భక్తులు చాలా మంది ఉన్నారు. మనం
వాళ్ళ విషయాల్లో మనం మాట్లాడగలిగితే వాళ్ళని బట్టి ఆ స్థలాలు దీవించబడ్డాయి, వాళ్ళని బట్టి ఆ దేశాలే దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుత్వ సహవాసం మనం కలిగి ఉండాలి. చూడండి, లోకంతో సహవాసం కాదు కానీ దేవుడితో సహవాసం చేస్తే ఖచ్చితమైనది ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఈ మాటలు వింటూ గురించబడదు కాక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. మనకి మనం పరీక్షించుకున్నాం. దేవుడు కొన్ని విషయాలు మనతో ఆయన మాట్లాడాడు. ప్రభువా, నా జీవితం ఎలా